ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్కి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి పేజ్ అయితే వస్తుంది. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ మీరు స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్కి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించి వేకెన్సీస్ కావాలంటే ఇక్కడ మీరు పర్టికులర్ స్టేట్కి సంబంధించి క్లిక్ చేసిన తర్వాత మీరు డివిజన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూపిస్తుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి ముందుగా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ అప్లై చేశాను, అదే రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. కొందరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు, ఆ పాత రిజిస్ట్రేషన్ నెంబర్తో చేసుకోవచ్చు అని చెప్పేసి. అలా అయితే మనకి చేసుకోవడానికి కుదరదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాల్సింది. ఆ యొక్క పాయింట్ని కూడా నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చారు, మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో ఫస్ట్ మీరు మీ యొక్క 10th మెమోకి సంబంధించినటువంటి 10th మెమో అనేది పక్కన పెట్టుకొని ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీ దగ్గర మొబైల్ లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరిదైనా ఇచ్చేసేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసేసేయండి. తర్వాత అప్లికెంట్ నేమ్, సో ఇక్కడ మీరు అప్లికెంట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు 10th మెమోలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా 10th మెమోలో ఉన్న ప్రకారం ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్లు ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ ఉంటే స్మాల్. తర్వాత ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్, 10th మెమోలో ఎవరి నేమ్ ఉంటే వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ప్రకారమే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి, ఆధార్ కార్డు ప్రకారం కాదు. యాజ్ పర్ 10th మెమో ప్రకారమే మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 10th మెమో ప్రకారమే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత వచ్చేసి కమ్యూనిటీ అంటే ఏం లేదు, క్యాస్ట్. సో మీరు ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ అంటే బీసీ వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకైతే వస్తారు. యూఆర్ అంటే జనరల్ వాళ్ళంటే ఓసీ అభ్యర్థులందరూ కూడా యూఆర్ సెలెక్ట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓబీసీ అని చెప్పి సెలెక్ట్ చేశాను. తర్వాత మీరు ఏ సర్కిల్లో అంటే ఏ స్టేట్లో 10th క్లాస్ పాస్ అయ్యారు ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసేసేయండి. తర్వాత మీరు 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సో మీరు ఇక్కడ ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయితే ఆ యొక్క ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసేసేయండి. తర్వాత మీరు ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో క్యాప్చా కోడ్ గ్రీన్ కలర్లో యాజ్ ఇట్ ఈజ్గా క్యాపిటల్ లెటర్లో ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ ఉంటే స్మాల్, డిజిట్ ఉంటే డిజిట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే పైనకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మనకు వ్యాలిడేటేషన్ చేయాలి. అంటే మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది వెరిఫై చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది. ఇక ఈమెయిల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ కూడా ఎంటర్ చేసేసి వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీరు అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్కి ఈ విధంగా అయితే మీకు గ్రీన్ కలర్లో టెక్స్ట్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు అన్ని కూడా క్లియర్గా చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వచ్చేసింది. ఈ విధంగా మనం ఓకే మీద క్లిక్ చేయాలి. మీ యొక్క ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి మళ్ళీ మన డీటెయిల్స్తో ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి టోటల్గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని చెప్పేసి వచ్చింది కదా. ఫస్ట్ ఇక్కడ మనము ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసబిలిటీ, సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీరు అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఫిజికల్ మీరు ఫిట్గా ఉన్నట్టయితే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత మీరు 10th క్లాస్ వరకు ఏమేమి లాంగ్వేజెస్ చదివారు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మన తెలుగు వాళ్ళైతే ఇంగ్లీష్ చదువుతాం, హిందీ చదువుతాం, అలాగే తెలుగు చదువుతాం. కాబట్టి 3 లాంగ్వేజెస్ పెట్టండి తెలుగు వాళ్ళందరూ కూడా.
ఈ విధంగా మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ పెట్టండి. పెట్టిన తర్వాత వెదర్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మీరు వెదర్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ. సో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్లయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఒకవేళ మీరు ఎస్ పెడితే మాత్రం ఇక్కడ ఎన్ఓసి అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎస్ పెడితే మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. మీరు ఒకవేళ నో పెడితే అప్లికేబుల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనము ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ డాక్యుమెంట్ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫుల్ ఫోటో కాదు. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్, ఇక్కడ మీరు అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి సిగ్నేచర్ డాక్యుమెంట్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేసేసి సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా ఈ విధంగా నేను అప్లోడ్ చేస్తాను ఉన్నది. సో ఈ విధంగా చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మనకి మళ్ళీ ప్రివ్యూ అని చెప్పేసి వస్తుంది. మీరు అన్ని కూడా క్లియర్గా ఇచ్చారా లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఈ యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసింది. డియర్ క్యాండిడేట్, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ రూపంలో కూడా వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క నెంబర్ అనేది మీరు రాసుకొని పెట్టుకోండి ఎక్కడైనా, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి, అంటే ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలా, తెలంగాణకి అప్లై చేయాలనుకుంటున్నారా, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని. నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చాలా చెప్పాను మీకు ఎంత పర్సంటేజ్ ఉంటే జాబ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. కాబట్టి మీరు ఇక్కడ సర్కిల్ అనేది ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ర్యాండమ్గా అయితే చూపిస్తున్నాను, మీకు నచ్చినటువంటి స్టేట్కి అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు సర్కిల్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మీరు సర్కిల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఒక ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేసి ఎంటర్ చేసేసేయండి. మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ సేమ్ అని చెప్పేసి టిక్ మార్క్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ కాపీ అయితే అవుతాయి. తర్వాత ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు, ఇక్కడ ఇది కేర్ఫుల్గా చూడండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ పేజ్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు బోర్డ్ అనేది సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఇయర్ సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. మీకు 10th క్లాస్లో పాయింట్స్, గ్రేడ్స్ ఉంటే దానికి రిలేటెడ్గా ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను మార్క్స్ కాబట్టి 2010 వరకు మార్క్స్ కాబట్టి ఇక్కడ నేను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 1999 to 2011 మార్క్స్ అని చెప్పేసి పెట్టాను. ఎందుకంటే 2010-11 వరకు కూడా మనకి మార్క్స్లో మనకి 10th మార్క్స్ అనేవి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. మీరు ఏ బోర్డ్ అయితే ఆ బోర్డు సెలెక్ట్ చేయండి. అక్కడ మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, గ్రేడ్స్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. పాయింట్స్ అయితే పాయింట్స్, అక్కడ మీరు ఆ విధంగా బోర్డ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ రిజల్ట్ టైప్ దగ్గర అప్పటి వరకు మనకి మార్క్స్ ఉండే కాబట్టి డైరెక్ట్గా మార్క్స్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీకు గ్రేడ్ ఉంటే గ్రేడ్, పాయింట్స్ ఉంటే పాయింట్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు పాయింట్స్ ఉంటే పాయింట్స్ ఎంటర్ చేయండి, మార్క్స్ ఉంటే మార్క్స్ ఇక్కడ బై 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అవి ఎంటర్ చేయండి, బై 10కి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్ అనేవి ఇవ్వండి. ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసే వాళ్ళు CGPA స్కోర్ అనేది ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ మనకి నోట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇఫ్ CGPA ఈజ్ నాట్ అలాటెడ్ బై యువర్ బోర్డ్ యూ మే లీవ్ దిస్ ఫీల్డ్ యాజ్ బ్లాంక్. ఇక్కడ మీరు 10th క్లాస్లో కనుక మీకు CGPA స్కోర్ అంటే ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇక్కడ ఏం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వదిలేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మార్క్స్ ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్స్ అనేవి ఇస్తారో ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మార్క్స్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి. తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి, హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి హిందీ మార్క్స్ ఎంటర్ చేయండి. తర్వాత తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసి తెలుగుకి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మీకు ఒకవేళ పాయింట్స్, గ్రేడ్స్ ఉంటే ఆ యొక్క పాయింట్స్ కానీ గ్రేడ్స్ కానీ ఇచ్చేసి మిగతా వాళ్ళు మాత్రం మీరు CGPA స్కోర్ అనేది డెఫినెట్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీకు 10th క్లాస్లో ఉంటుంది కదా, మీ 10th మెమోలో CGPA ఉంటే ఆ CGPA ఫైనల్ CGPA ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
సో క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రిఫరెన్సెస్కి సంబంధించి అంటే మనకి పోస్టింగ్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి డివిజన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ డివిజన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తున్నట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ మీరు ఏ డివిజన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ డివిజన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను నిజామాబాద్ డివిజన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏ డివిజన్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలనుకుంటే ఆ డివిజన్కి సంబంధించి మీరు అక్కడ ఆ డివిజన్కి సంబంధించినటువంటి స్టేట్ బాక్స్లో 1 అని చెప్పేసి ఎంటర్ చేయాలి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటే దానికి మీరు అక్కడ స్టేట్లో సెకండ్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. ఆ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఎన్ని ప్రిఫరెన్సెస్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి 4 పేజెస్ అయితే ఉన్నాయి. ఇక 4 పేజెస్కి సంబంధించి అన్ని ప్రిఫరెన్సెస్ అన్ని కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఎంటర్ చేయాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఒకవేళ మీరు ఇక్కడ ఆర్మూర్లో కనుక ఫస్ట్ పోస్టింగ్ రావాలనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత భీమ్గల్ అనుకుంటే ఇక్కడ సెకండ్, తర్వాత మీకు నెక్స్ట్ ఎక్కడ దగ్గర లొకేషన్స్ ఉంటాయో ఆ విధంగా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఆ విధంగా ఆ యొక్క ఆర్డర్లో మీరు ఆ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకి 4 పేజెస్, ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ అన్నీ కూడా మీరు ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా ఫీజులు అయితే ఏమీ ఉండవు. ఏదైతే మీరు ఫీ పే చేస్తారో దానికి తగ్గట్లుగానే మనకి ఎన్నైనా ప్రిఫరెన్సెస్ అయితే పెట్టవచ్చు. లిమిటెడ్ ప్రిఫరెన్సెస్ అంటూ ఏమీ లేవు. మీరు అన్ని ప్రిఫరెన్సెస్కి సంబంధించి మనకి డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్ అన్నింటికి కూడా మనము ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే ముందు తప్పనిసరిగా డివిజన్ అనేది ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో డిసైడ్ కాండి. తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు మధ్యప్రదేశ్ కానీ ఇలా కొన్ని స్టేట్స్ అయితే చెప్పాను నేను నోటిఫికేషన్కి సంబంధించి వీడియోలో. ఆ విధంగా మీరు తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే అదర్ స్టేట్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన స్టేట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, మీకు తెలిసిందే. కట్ ఆఫ్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డివిజన్స్కి సంబంధించి ప్రిఫరెన్సెస్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీకు ఫీ ఏదైతే ఉంటుందో ఆ ఫీ అనేది పే చేయాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులు అయితే 100 రూపీస్ అనేది పే చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫీ అనేది రీఫండ్ కాదు అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి ఫీ పే చేస్తే మళ్ళీ రీఫండ్ అనేది కాదని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మనము ఓకే మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఫీ ఉంటుందో ఓబీసీ వాళ్ళు, జనరల్ వాళ్ళందరూ కూడా అబ్బాయిలు అయితే 100 రూపీస్ అనేది పే చేయాలి. అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీ అనేది లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫీ అనేది ఆన్లైన్లోనే మీరు ఇంటి దగ్గర నుంచి పేమెంట్, సో మనకి డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ యాప్స్ ద్వారా కానీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. సో పేమెంట్ చేసేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయండి. సో మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే అయిపోయింది. మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ ఏదైతే చేస్తారో సబ్మిషన్ ప్రివ్యూ మీద క్లిక్ చేసుకొని మీరు అక్కడ ఆ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకొని ఫర్దర్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్కి సంబంధించి ఏమేమి ప్రిఫరెన్సెస్ ఇచ్చారో అన్నీ కూడా. సో ఈ విధంగా మనము అప్లికేషన్ సబ్మిషన్ చేసేసారు.